3,000 కేసులు పెట్టామని అమరావతి మహిళల్ని చేరబట్టుకొని ఎవడేమన్నాడని మిమ్మల్ని భూములు ఎవడేమన్నాడని లకారాలతో మాట్లాడాడు ఆ డిఎస్పి. హ్యాపీగానే ఉన్నాడు ఆయన. అంటే నేననేది ఏంటంటే నేనైతే నమ్మను సార్, నో డౌట్ అట్ ఆల్. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు పోతాడు అని అయితే నేనైతే అనుకోను. పోతే పోవచ్చేమో, ఎందుకంటే 14 ఏళ్ళు అయింది కాబట్టి. మామూలు కేసులండి, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 40,000 కోట్ల రూపాయల అటాచ్మెంటు, అటు బాబాయ్ కేసు, ఇప్పుడు తవ్వే కొద్దీ పుట్టల కొద్దీ గుట్టల కొద్దీ పాపాలు. మనకు తెలుసు అసలు కార్యాలయాన్ని కట్టారని. ఋషికొండలు డబ్బ సొమ్మండే 500 కోట్ల రూపాయలు ఉండే అనుమతులు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం చర్యలు ఏ అధికారి మీద తీసుకుంది? అనుమతి ఇచ్చింది ఎవడు? డబ్బులు విత్డ్రా చేసింది ఎవడు? అంటే బాధగా ఉంటుంది ఇటువంటి వ్యవహారాలు మాట్లాడాలంటే. అంటే నేను ఒకటే చెప్తానండి, చట్టం కొందరికే చుట్టం, అందరికీ కాదు అనేది నా భావం. ఇది 72 ఏళ్ల పరిపాలన చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కళ్ళజోడు తీసి కళ్ళప్పగించి చూశా. ఇది యథార్థం. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది, అభిప్రాయం అది. అంటే మీరన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు, కరెక్టే. అయితే ఇప్పుడు మీరు అనేది పాత కేసులు, ఆ సిబిఐ ఈడీ కేసుల్లో అన్ని రోజులు అన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళలేదు అని మీరు అంటున్నారు, కరెక్టే. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకపోతే స్కాములు కానీ, వస్తున్న ఆరోపణలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కదా. అన్ని చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలే కదా. వీటిల్లో తప్పదు, జగన్మోహన్ రెడ్డికి వీటిల్లో శిక్షలు తప్పవు అనేది చాలామంది చేస్తున్న ఆర్గ్యుమెంట్, స్టడీ చేసి చెప్తున్న మాటలు. ఈ 5 ఏళ్ల పాలన మీద కూడా మీ అభిప్రాయం అదేనా? పాత నేరాలు అలా ఉంచితే కొత్త నేరాలు చాలా ఉండే సార్. అదే మరి అవే అడుగుతున్నా. నేరాలు మరి కొత్త నేరాల మీద కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి చూడాలి. మరి వాళ్ళ మీద బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మగతనం చూపిస్తానన్నాడు. మీకు గుర్తుందో లేదు వెంకటకృష్ణ గారు? నాకు గుర్తుంది. మగతనం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నేను కూడా 5 ఏళ్ల దాష్టీకం మీద సత్వరంగా ఒక దర్యాప్తుని వేసి విచారణ చేయాలని కూడా కోరుతున్నాం. అభివృద్ధి నిరంతరమైన ప్రక్రియ. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టాలి, మీలాంటి యొక్క దాతలు అందరూ కూడా చేతిలో చెయ్యాలి. అది అభివృద్ధి ప్రక్రియ. సూపర్ మేనిఫెస్టో అమలు జరపాలి, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి. కానీ దాష్టీకాల మీద, ఇన్ని యొక్క అరాచకాల మీద చాలా అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జాలు అయినాయి. చాలా అసైన్మెంట్. సార్ వెంకటకృష్ణ గారికి ఒక మాట చెప్తున్నా. పొంగనూరులో ఒక దళిత ఎస్సీ నాయకుడిని కాళ్ళు కట్టి, చేతులు కట్టి, నోట్లో గుడ్డలు గుక్కి వీడియో తీసి పంపించారు మంత్రి గారికి. ఇవన్నీ అసలు మన టీవీ డిబేట్లు చూస్తే కూటమి ప్రభుత్వానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. మనమే చాలా సాక్ష్యాలు ఇచ్చాం. డ్రోన్ కెమెరాలు తెగరేశారు. మా మహిళల్ని కాలుగోల్స్ అన్నారండి పాదయాత్ర చేస్తుంటే. పాదయాత్ర చేస్తున్న మహిళల్ని కాలుగోల్స్ అన్నారు. వీళ్ళు అరసవల్లి వెళ్ళేసరికి గర్భధారణ అవుతుందన్న ఎమ్మెల్సీని మరి చర్యలు తీసుకుంటారు? ఎమ్మెల్సీ శరత్బాబు గారి మీద తీసుకుంటారా? అంతమంది మహిళల మీద పెట్రోల్ పొట్టాలు వేసి తగలబెట్టాలి నిలువునా అని చెప్పి చూసిన వాళ్ళ పరిస్థితి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మరి వీళ్ళందరూ బీజేపీలో పోతారు, లేదా మరో పార్టీలో పోతారు. సేవేగా. కాబట్టి అందుకని కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉందంటే నేనేం కాదని అంటల్లా. చట్టం తన పని తాను చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విచారణకు రప్పించాలి, ఆయన మీద విచారణ పర్వం చేయాలి. వాళ్ళు కూడా వైసీపీ